ఏదైతే మొన్న తిరువూరు దగ్గర జరిగినటువంటి ఉదంతం ఉంది కదా, తోటమూల దగ్గర చర్చిలో మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు కాను ఒక హిందూ యువకుడిని తల పగల కొట్టినటువంటి సంఘటన, హరికృష్ణ అనేటటువంటి హిందూ యువకుడి తల పగిలినటువంటి సంఘటన. అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ అంశాన్ని మొన్ననే మనం ప్రస్తావించుకున్నాం. ఆ అంశంలో తర్వాత అతను కంప్లైంట్ పెడితే కూడా ఆ కంప్లైంట్ తీసుకోకపోవడం ఒక ఎత్తు. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే వాస్తవంగా హిందూ సంఘాలు కూడా కాదు, అక్కడ హరి రాజశేఖర్ అనే మరొక ఇద్దరు కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కేసు పెట్టనీయకుండా ఒత్తిడి తీసుకొచ్చారట చివరికి. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏది తన్నినటువంటి వాళ్ళు ఒరిజినల్గా తెలుగుదేశం వాళ్ళు కాదు, కానీ టీడీపీ వాళ్ళని అప్రోచ్ అవడంతో కేసు లేకుండా చూడటానికి ప్రయత్నించారు. కానీ ఆ బాధితులు అందరూ కూడా గట్టిగా నిలబడేటప్పటికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఒక సంఘటన జరిగింది. అదే సందర్భంలో ప్రస్తుతం ఈ అంశాన్ని సంబంధించి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరు ఆర్డీఓకి తాజాగా వినతి పత్రం సమర్పించుకొచ్చారు. ఇదే ఆ వినతి పత్రానికి సంబంధించినటువంటి అంశం. తద్వారా ఏదైతే అన్యాయాన్ని ఎదిరించడానికి స్థానికులు సిద్ధపడినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.